సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీలను కలిసి మెట్రో రెండో దశ ఆర్ఆర్ఆర్ పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో డిజైన్ల ఖరారుపైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్పోర్ట్లో విమానాల రిపేర్లు, ఓనర్ హాలింగ్, మెయింటెనెన్స్, ఎయిర్ కార్గో సదుపాయాలను కల్పించాలని కోరనున్నారు. కాగా ఢిల్లీ వెళ్లిన సీఎం అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజాభవన్లో సోమవారం తెలంగాణ ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వారిని టీ తాగుదాం రమ్మంటూ ఆహ్వానించారు. ఈ తేనేటి భేటీలో అటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంలో సహకరించాలని బీజేపీ ఎంపీలను సీఎం రేవంత్ కోరారు. కేంద్రం నుంచి ఏ రకమైన సహకారం ఆశిస్తున్నారో రాష్ట్రం నుంచి కేంద్రానికి అదే విధమైన సహకారం ఉండాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కోటా ఇవ్వాలని కోరారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం ప్రతిపాదనే ప్రయోజనకరమని చెప్పారు. ఇక ఎంఎంటీఎస్ శంకరపల్లి వరకు పొడిగించే ప్రతిపాదన కూడా కోరారు. ఇక ధాన్యం సేకరణ, ఇతర అంశాల్లో సహజంగా ఏర్పడే పాలనాపరమైన ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈటెల సీఎంకు సలహాలు అందించారు. కాగా ప్రభుత్వంలోని 25 శాఖలకు సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రణాళిక శాఖ 197 పేజీలతో పుస్తకాన్ని ముద్రించింది. ఈ ప్రతులను ఎంపీలకు అందించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ రత్న, గుడ్ మార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం అఖిలపక్ష సమావేశం అయిపోయిన తర్వాత ప్రజాభవన్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అందుకనే నిన్నటి అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. నిన్న అటు బీజేపీ ఎంపీలు ఇద్దరు, ఈటెల రాజేందర్, అదే సమయంలో వాళ్ళకి ముఖ్యంగా ఇట్లా బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు బట్టి విక్రమార్క, అదేవిధంగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో ముఖ్యమంత్రి కూడా అటు బీజేపీ ఎంపీలకు కూడా పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా పార్టీకి సంబంధించిన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలకు కూడా సూచించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కూడా రేవంత్ రెడ్డి వారికి సూచించినటువంటి నేపథ్యం కూడా ఉంది. హైదరాబాద్ కు ఐఏఎం ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందుకు బీజేపీ ఎంపీలు మాత్రం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని కూడా నిన్న చెప్పారు. మెట్రో విస్తరణకు కేంద్ర సహకారం అవసరం ఉంది. అదేవిధంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా త్రిబుల్ భూసేకరణ కొలిక్కొచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా బీజేపీ ఎంపీల మీద ఉందని కూడా చెప్పారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం అనుమతులు వచ్చేలా కూడా కృషి చేయాలని కూడా చెప్పారు. సాగునీటికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు 90 టీఎంసీలు ఎన్ఓసీ ఇవ్వాలని కూడా చెప్పారు. అదే సమయంలో ఎన్ఓసీ అంశాల చర్చల దశలో ఉన్న నేపథ్యంలో 120 టీఎం అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి అందుకనంగా కేంద్రం సహకరిస్తే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. తుమ్మిడిహట్టి పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అనుమతులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా అటు బీజేపీ ఎంపీలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రేపు లోక్సభ, రాజ్యసభలో జరగబోతున్నటువంటి చర్చల సమయంలో
క్వశ్చన్ అవర్ లో కూడా గట్టిగానే ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి పరిశీలించారు. బట్ ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా నిన్న మాట్లాడినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో ఖచ్చితంగా గలమెత్తాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఫైట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సూచించినటువంటి నేపథ్యం ఉంది. నిన్న మనం చూసాం ఈ మొత్తం మీటింగ్ అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలతో కూడా ప్రత్యేకించి మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఇక్కడ చాయ్ పే చర్చలాగా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గాని అలాగే ఈటెల రాజేందర్ ఇద్దరిని కూడా ప్రత్యేకించి లోపలికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఇందులో పలు అంశాలు కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. మనం చూసాం కాళేశ్వరం నీళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఇరువురి భేటీ కూడా కొంత కీలకమైనటువంటి ఉంది. అదేవిధంగా ఇక ఢిల్లీకి నిన్న సాయంత్రం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇవాటి నుంచి ఇవాళ కానీ రేపు 2 రోజుల పాటు అవసరమైతే ఉండాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ఎంపీలు అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఈ రోజు కీలక సమావేశాలు ఉండబోతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా కేంద్ర మంత్రులు గతంలో కలిసినప్పుడు కట్టర్తో కలిశారు. అదేవిధంగా గతంలో రామ్మోహన్ నాయుడు కూడా కొంత కలిసినటువంటి నేపథ్యం ఉంది. ఈసారి కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకించి రామ్మోహన్ తో చర్చ జరిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశం మీద గడ్కరీతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా ఎందుకంటే ఆదిలాబాదు వరంగల్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి అది స్టార్టింగ్ దశలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మ్యాప్లను డిజైన్ చేసే విషయంలో ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కట్టర్తో భేటీ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు ఆయన షెడ్యూల్ లో కూడా సీఎం కార్యాలయం నుంచి వెళ్తారు. ఎందుకంటే పలువురు కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశం మీద ప్రధానంగా చర్చించబోతున్నారు అన్నటువంటి అంశం మీద మనకైతే సమాచారం అయితే నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైతే కూడా దానికి సంబంధించినటువంటి ఇష్యూలో కానీ అదేవిధంగా త్రిబులార్కి సంబంధించిన ఇష్యూలో కానీ మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఇష్యూల మీద ప్రధానంగా ప్రాజెక్టులకు అందుకు సంబంధించినటువంటి కేంద్ర వాటా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా నిన్న చెప్పారు. ఈ రోజు రేపు జరిగేటువంటి ఢిల్లీలో చర్చల్లో కూడా కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అవసరమైతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కు వాళ్ళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మోడీతో కూడా కలిసే అవకాశం ఉందనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా నిన్న దాదాపు 197 పేజీలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. నరేందర్ ఓకే, థ్యాంక్ యూ నరేందర్.